కోరికలు, వాళ్ళ మనసులో ఉన్న మాటలు, ఎందుకంటే అవి చాలా చిన్నవి ఉంటాయి కాబట్టి అవి పూర్తి చేయడం, అవి ఫుల్ఫిల్ చేయడం పిల్లల బాధ్యత. సో ఈ రోజు ఎంతో మంది మదర్స్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ మదర్స్ డే స్పెషల్ డియర్ అమ్మ ఎపిసోడ్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఉన్న చిన్న కోరికలు పూర్తి చేయడం అది ఈ రోజు మా బాధ్యత. కాబట్టి పండు, మీ మమ్మీ కోరిక మీరు తీర్చుతారా? చలో మీ దగ్గర స్టార్ట్ చేద్దాం, రండి. సో అమ్మ, మీ కోరిక ఏంటి? చాలా కప్పు మా కొడుకుదే. పండు కరెక్ట్ గా నేర్పించు మరి. చేయల పెట్టు. ఈ సాల కప్పు నా కొడుకుదే. ఈసారి కప్పు కొట్టాలి, మాటివ్వు. మాట ఇస్తున్నా. ఈ సాల కప్పు నమ్మదే. చాలా కప్పు నా కొడుకుదే. రామప్రసాద్ గారు, మరి మీ మమ్మీ కోరిక? అమ్మా, మీకు ఏ కోరికనో చెప్పండి, రామప్రసాద్ తీర్చుతాడు. బంగారం, ఆస్తి ఏది అడిగేయండి. ఆవిడకి యాంకరింగ్ చేయాలని ఇచ్చేస్తావా? నా కొడుకుంటే బండి మీద తిరగాలని నాకు ఆశ ఉంది. నా బండి మీద దగ్గర తిరగాలని అంతేనా? నా కొడుకు రామప్రసాద్. ఇప్పుడు నేను మా అమ్మ కలిపి బండి మీద అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ కి గోవా వెళ్దాం, ఓకేనా? పదా బయలుదేరదాం. లోకానమ్మలంతా అందించు ప్రేమనంతా ఒక్క నువ్వే వరముగా పంచినావు. చిన్నదే ఆకాశం. బైక్ రైడ్ ఎలా అనిపించింది? బాగుందా? చాలా బాగుంది. రామప్రసాద్, మొత్తానికి ఫస్ట్ టైం ఏదో మంచి తెప్పించుకున్నావు నువ్వు. నేను బేసిక్ ఏంటి అందరూ బాగా అవసరం లేదు నీ బేసిక్ లో. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి నరేష్ అండ్ నరేష్ వాళ్ళ అమ్మగారు. మీ కోరిక ఏంటి చెప్పండి? ఆస్తి ఉంది 2 కోట్లు. మామిడి పండు కావాలని కోరిక ఉంది. మామిడి పండ కొన్ని తెచ్చేద్దామమ్మా. కాదు, కానీ మామిడి పండు చెట్టెక్కి తీసుకొని రావాలా లేదా? చెట్టెక్కి తీసుకురావాలి తోటలో. చెట్టెక్కి తీసుకురావాలా తోటలో? అది దొంగతనం చేసి ఏదన్నా చేయగానే ఆ పండు కావాలి. అమ్మ కోసం ఆ మాత్రం చేయలేవా? దొంగతనం చేయలేవరా నువ్వు? దొంగతనం తస్కరించుతా చేస్తా. కమాన్ పద, నువ్వు కూడా ఉండు. పట్టుకుంటే ఇద్దరిని పట్టుకోవాలి. నాయనమ్మా, మొత్తానికి మనం మామిడి తోటలో ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు చెప్పు, ఇందులో ఈ తోటలో నీకు ఏ కాయ కావాలో చెప్పు, ఆ కాయ తెంపేస్తా. నాకు ఆ చివరి కాయ కావాలి. కింద ఇన్ని కాయలు ఉన్నాయి కదే, ఆ పై కాయ కావాలంటే ఎట్లా అవుద్ది? బాలే, అదే బాగుంది. పైన కాయ మనం ఎక్కడికి వస్తామే? కొన్ని నువ్వు నన్ను ఎత్తుతావా? నేను హ్యాపీగా తెంపుకొని వచ్చేస్తా. నేను ఎత్తుకోలేను కదా. మరి ఏం చేద్దాం? నన్ను నువ్వు ఎత్తుకో మరి. నిన్ను ఎత్తుకోవాలా? ఈ వయసులో ఈ కోరికలేంటే? ఎవడన్నా వస్తుండో లేదో చెప్పు, నేను చెట్టు ఎక్కి ఆ పైకాయ కోస్తా. ఇక్కడే ఉండు, ఎవరు రాకుండా చూసుకో. సరే. సైలెంట్ గా ఉండకు, ఏదో చెప్పు, ఓకేనా? సరే. నాయనమ్మా, ఉన్నావా? ఉన్నా.
ఈ కాయ ఓకేనా? ఇంకా పైన ఉన్నది చూడు. మరి ఈ కాయ ఓకేనా? చెట్టెక్కాలే నువ్వు. ఇంకా మీదికి ఎక్కాలి. నాయనమ్మా ఆ, ఆ కాయ ఓకేనా? పైన ఉన్న చూడు చిటారి కొమ్మల. మీదనా? నాయనమ్మ ఎక్కడ పోయింది? ఈడెవడు? సార్ సార్ దగ్గర సార్ సార్ నాయనమ్మ చివరి కోరిక సార్, నా చివరి కోరిక వద్దని తెలియదు సార్. సార్ సార్ మమ్మీ అరే పండిన మామిడికాయ అడిగితే నువ్వు కాయ తీసుకొని వచ్చావు. మమ్మీ చూపించింది అదే కోస, కట్ చేస్తాక లేకుండా ఇక్కడికి వచ్చింది. ఆ నన్ను పట్టుకొని కుక్కను కొట్టాడు. అమ్మ కోరిక తీర్చావు, అది నీ గొప్పతనం కొడుకుగా. అంతే. నీకోసం తెచ్చా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలందరూ వాళ్ళ అమ్మ కోరికలు తీర్చినందుకు, ఆ కోరికలు చిన్నైనా కావచ్చు కానీ వాళ్ళకి మాత్రం అవి పెద్ద హ్యాపీనెస్. థ్యాంక్ యూ సో మచ్.